ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టి నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ ప్రదీప్. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు, వైద్య సేవల సమస్యలపై పీవైఎల్, పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా హైదరాబాద్ నగరంలోని డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన గత 2 నెలలుగా పీవైఎల్, పీఓడబ్ల్యూ సంస్థలు ఈ సమస్యలపై సర్వేలు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఈ సమస్యలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో అనవసరమైన ఆపరేషన్లను నియంత్రించాలి. కార్పొరేట్ హాస్పిటల్లో అనవసరమైన ఆపరేషన్లను నియంత్రించాలి. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, అలానే ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ 2 నెలలుగా పీవైఎల్, పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది. అందులో బాగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నాం. ఈరోజు అందులో బాగానే హైదరాబాద్లో కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వానికి మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అనవసరమైన ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. అధిక బిల్లులు వేస్తూ ఉన్నారు. మెడికల్ బిల్లులు అయితే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాయి. అట్లానే మెడికల్ బిల్లులే కాకోకుండా హాస్పిటళ్లలో అనవసరమైన ఆపరేషన్ చేస్తూ తమ ఆస్తులను అమ్ముకునే పరిస్థితి కూడా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వెళితే డాక్టర్ల కొరత, నర్సుల కొరత, టెక్నీషియన్స్ కొరత, బ్లడ్ టెస్ట్ ఇస్తే వారం రోజులు పడుతూ ఉంది. అట్లానే మందులు, అన్ని రకాల మందులు కూడా ఇవ్వట్లేదు. బయట కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అనేక రద్దీ ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అట్లా మెరుగైన వైద్యం కోసం అని అంటే జిల్లా హాస్పిటల్లో సరిగైన సౌకర్యాలు లేకపోవడంతో, ఆధునికత పరికరాలు లేకపోవడంతో చాలామంది హైదరాబాద్ రావడం మూలంగా ప్రతి హాస్పిటల్లో కూడా కిక్కిరిచే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా మా సర్వేలో వెల్లడైంది. ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారించి ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల మీద ప్రభుత్వం నిఘా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా స్ట్రెంథెన్ చేసి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు డిఎంహెచ్ఓల ముందు ధర్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా స్పందించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, మహిళలు కదిలి కోటిలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తామని. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ, పీవైఎల్ నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీబాయి, వరలక్ష్మి, ఎం రవికుమార్, బిఎస్ కృష్ణ, నగర నాయకత్వం కిరణ్, కొల్లూరి భీమేష్, శ్రీనివాస్, వెంకటేష్, బాలు, కొల్లూరి శంకర్, నరేందర్, రాజు, దేవరాజు, సాయి, ప్రసాద్, బాలు, సాయి, ప్రకాష్, కనకమ్మ తదితరులు పాల్గొన్నారు. బలోపేతం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.